సార్ ఇక్కడ మీరు చెప్పేది బాగానే ఉంది. ద రిప్లికా సెట్ ఆల్వేస్ మెయింటైన్ 100 pods. If any pods deletes or any pods goes down, it create a new pod. ఎవరు రిప్లికా సెట్. ఎస్, దీని బాధ్యత అదే. దట్ మీన్స్ వాట్, డిప్లాయ్మెంట్ని ఇది అడుగుతుంది. బాబు డిప్లాయ్మెంట్ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ స్పెసిఫికేషన్, ప్లీజ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ స్పెసిఫికేషన్ అట్లా అనమాట. అంటే డిప్లాయ్మెంటే నీ పేరు కరెక్టే, కానీ నాకు ఇవ్వు, నేను ఇంటర్నల్గా నీ కోసం పనిచేస్తా, నా పేరే రిప్లికా సెట్ అంతే. ద రిప్లికా సెట్ ఇది అనమాట యాక్చువల్గా. దట్ మీన్స్ వాట్, మనం ఈ రిప్లికా సెట్కి డిప్లాయ్మెంట్కి కింద రిప్లికా సెట్ అయితే రిప్లికా సెట్కి మనం అదంతా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. దట్ మీన్స్ వాట్, టెంప్లెట్ ప్రొవైడ్ చేయాలి. ఆ టెంప్లెట్నే మనం యామెల్ స్క్రిప్ట్లో రాసి పడేస్తాం అంటున్నా నేను. డిప్లాయ్మెంట్ అని పైన పెడతాం, టెంప్లెట్ మొత్తం కింద రాసేస్తాం, అయిపోయింది. ఆ టెంప్లెట్లో ఉంటే ఇవన్నీ ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ చేయమంటావు, ఓకే. అసలు పాడ్స్కి ఎలాంటి పేరు ఇవ్వమంటావు, ఓకే. అసలు ఈ పాడ్స్లో కంటైనర్స్ ఎలా తయారు చేయమంటావు, ఓకే. ఆ కంటైనర్స్లో ఏ సాఫ్ట్వేర్ ఉండాలి, ఓకే. ఆ సాఫ్ట్వేర్ పక్కన పెడితే అసలు ఆ కంటైనర్కి పోర్ట్ నెంబర్ ఏది అటాచ్ చేయమంటావు, ఓకే. అర్థమైంది. ఇవన్నీ స్టోరీ అంతా మనం డిఫైన్ చేయాలి టెంప్లెట్ మాదిరిగా అక్కడ. ఎస్ ఎస్, దట్ మీన్స్ వాట్, స్ట్రక్చర్, ఎ పాడ్ క్రియేషన్ స్ట్రక్చర్ బాస్, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఎ పాడ్ స్ట్రక్చర్ మస్ట్ బి డిఫైన్డ్. ది స్ట్రక్చర్ విల్ బి టేకెన్ కేర్ బై రిప్లికా సెట్. అర్థమైందా? ఈ పాడ్ స్ట్రక్చర్ని వీడి తీసుకుంది, విల్ బి టేకెన్ బై రిప్లికా సెట్. బేస్డ్ ఆన్ దిస్ పాడ్ స్ట్రక్చర్ ఆ రిప్లికా సెట్ విల్ క్రియేట్ ఎ పాడ్స్. ఓహోహో, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్, ఇంటర్నల్గా మెకానిజం ఇది సింపుల్గా చెప్పాలంటే. మనం ఇచ్చేది డిప్లాయ్మెంటే. డిప్లాయ్మెంట్ అనేది ఫీచరే, కానీ ఆ ఫీచర్ని ఫుల్ఫిల్ చేయడానికి రిప్లికా సెట్ ఉంది ఇంటర్నల్గా. ఆ రిప్లికా సెట్లో మనం రాస్తాం రిప్లికాస్ 100, పాడ్ నేమ్ ఇది. అర్థమైందా? ఈ పాడ్లో కంటైనర్ ఇది, కంటైనర్ నేమ్ ఇది, కంటైనర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి, ఈ కంటైనర్కి ఈ పోర్ట్ నెంబరు ఓపెన్ చేయి, అవన్నీ రాస్తాం. దాన్నే మనం స్ట్రక్చర్ అంటున్నాం, దాన్నే మనం టెంప్లెట్ అంటున్నాం. దిస్ ఇస్ వాట్, దట్ మీన్స్ వాట్, వీఆర్ కన్ఫర్మింగ్ ఆల్ ద స్ట్రక్చర్, వీఆర్ కన్ఫర్మింగ్ ఆల్ ద డీటెయిల్స్. అంతే సింపుల్గా చెప్పాలి, వీఆర్ కన్ఫర్మింగ్ ఆల్ ద డీటెయిల్స్, దట్స్ ఇట్. రిప్లికా సెట్ మెయింటైన్ ఓన్లీ ద కౌంట్ రిప్లికాస్, అంతే. సరే, అయితే ఇక్కడ ఇంటర్నల్గా మరొక మెకానిజం కూడా మీకు చెప్పాలా. ఏంటి సార్ ఆ మెకానిజం? ఏం లేదు, వెనెవర్ వి క్రియేట్ ఏ డిప్లాయ్మెంట్, మనం ఒక డిప్లాయ్మెంట్ అని ఇక్కడ రాసి, ఓకే, స్క్రిప్ట్ అదంతా రాసి మొత్తం చేస్తే, వెనెవర్ వి క్రియేట్ ఏ డిప్లాయ్మెంట్, ఆటోమేటికలీ ఆ రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్. ఆటోమేటిక్గా ఆ రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్ ఇంటర్నల్లీ. ఓకే, ఇదంతా ఇంటర్నల్ మెకానిజమా? అంతా ఇంటర్నల్ మెకానిజమే. రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ, దట్ విల్ బి ఫంక్షనింగ్ ఆటోమేటికల్లీ ఇంటర్నల్గా మొత్తం. డిప్లాయ్మెంట్ తోటి నువ్వు మాట్లాడుతున్నావు అంటే రిప్లికా సెట్ తోటి నువ్వు మాట్లాడుతున్నట్టే. ఎస్, అది నీకు తెలియాలి. అది ఇంటర్వ్యూలో నిన్ను స్ట్రెస్ చేస్తాడు. ఎస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఎ డిప్లాయ్మెంట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు వాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఎ డిప్లాయ్మెంట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు. ఎస్, వెనెవర్, అప్పుడు నువ్వు చెప్పాలి, బాబు ఇన్సైడ్ ఎ డిప్లాయ్మెంట్, వెనెవర్ వి క్రియేట్ ఎ డిప్లాయ్మెంట్, వెనెవర్ వి అప్లై ఎ డిప్లాయ్మెంట్ ఆన్ ఎ సింగిల్ పాడ్, whenever I apply, whenever I apply a deployment on a single pod, a new replica set will be created automatically. This new replica set is the responsible person to create multiple pods internally. If any pod goes down, the replica set will create a new pod. If any pods will be deleted, a replica set will be created automatically. అర్థమైంది? అంటే పాడ్ డౌన్ అయినా డిలీట్ అయినా ఏదైనా సరే ఈ రిప్లికా సెట్ మెయింటైన్ చేయాలి. ఎట్లాగా మెయింటైన్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద రిప్లికాస్. ఓకే, బేస్డ్ ఆన్ ద రిప్లికాస్. ఎలా క్రియేషన్ చేస్తుంది? మనం ఇచ్చాం కదా పాడ్ నేమ్, బేస్డ్ ఆన్ ద పాడ్ నేమ్. ఆ కంటైనర్స్ ఎలా చేస్తుంది? మనం ఇచ్చాం కదా స్క్రిప్ట్లో, ఈ కంటైనర్ ఇట్లా ఈ పేరుతోటి ఉండాలి, ఈ పేరుతో ఉన్న కంటైనర్కి ఈ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత ఆ కంటైనర్కి ఈ పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలని మనం ఇచ్చాం కదా. దాని ప్రకారంగా రిప్లికా సెట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్. బట్ దిస్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ వెనెవర్ వి ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. డిప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే రిప్లికా సెట్ అర్థమైంది. ఇది చాలామంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏమని?
కన్ఫ్యూజ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంది అంటాడు వాడు. ఆహా, ఓకే. రిప్లికా సెట్ అంటే ఏంది అంటాడు మళ్ళీ. సరే, రిప్లికాస్ అంటే ఏంది అంటాడు, ఇక సాగు కొడతాడు, ఇక ఇంతే. ఇది కానీ నువ్వు చెప్పలేకపోతే ఇక అంతే, ఇంటి నుంచి బయటికి రావటమే. మొత్తం మెయిన్ ఇది. డిప్లాయ్మెంట్ అంటే ఏంది, రిప్లికా సెట్ అంటే ఏంది, రిప్లికాస్ అంటే ఏంది. ఎస్, ఎక్కడ మనం ఈ ని డిఫైన్ చేస్తాం, సింపుల్గా తెలుసుకోవాలి. రిప్లికా సెట్ ఆటోమేటిక్గా తయారైపోద్ది. రిప్లికా సెట్ టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద రిప్లికాస్. 10 అయితే 10, 100 అయితే 100. నాట్ ఓన్లీ రిప్లికాస్, ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ ద పాడ్ స్ట్రక్చర్. పాడ్ స్ట్రక్చర్ను కూడా తీసుకుంటుంది, అంటే పాడ్ టెంప్లెట్ను కూడా తీసుకునిద్ది అనమాట. ఈ పాడ్ టెంప్లెట్లోనే ఎస్, కింద పాడ్ టెంప్లెట్ రాసుకొని ఆ లోపల ఆ పాడ్స్లో ఎలాంటి కంటైనర్స్ ఉండాలో కంటైనర్ టెంప్లెట్స్ కూడా మనం రాస్తాం. దట్ మీన్స్ వాట్, a pod specification and container specification, nothing but a pod structure మొత్తం. ఓకే, పాడ్ స్పెసిఫికేషన్ అండ్ కంటైనర్ స్పెసిఫికేషన్, నథింగ్ బట్ పాడ్ స్ట్రక్చర్, పాడ్ టెంప్లెట్, అంతే. సో ఈ పాడ్ టెంప్లెట్ ఆధారంగా ఈ రిప్లికా సెట్ అనేది ఎస్ మనకి పాడ్స్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. పాడ్స్ని తయారు చేయడంతో పాటు అది మెయింటెనెన్స్ కూడా అదే చూసుకుంది. మెయింటెనెన్స్ అంటే ఏంది, హే మస్ట్ బి రన్నింగ్ ఆన్ 100 పాడ్స్, అంతే. ఒక్క పాడ్ దగ్గర మళ్ళీ నేను తయారు చేసి పడేస్తా అంటది ఎవరు, రిప్లికా సెట్. మెయింటైన్ 10 పాడ్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా, అసలు విషయం అర్థమవుతుందా? దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే, టు మెయింటైన్ ద కాపీస్ ఆఫ్ ద సేమ్ పాడ్ వి యూజ్ ద రిప్లికా సెట్, అంతే. టు మెయింటైన్ ద సేమ్ కాపీ ఆఫ్ ద పాడ్ వి యూజ్ ద రిప్లికా సెట్. సో రిప్లికా సెట్ ఈ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ డిప్లాయ్మెంట్ ఫీచర్ ఉపయోగించుకొని ఇంటర్నల్గా దానికి సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే రిప్లికా సెట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా అనమాట సింపుల్గా మనం ఇట్లా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, ఈ ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి టెంప్లెట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి టోటల్గా ఆ రిప్లికా సెట్ ఈ విధంగా మనం పనిచేస్తాం. దట్ మీన్స్ వాట్, వీ ప్రొవైడ్ ఏ టెంప్లెట్ టు క్రియేట్ ఏ పార్ట్స్. అర్థమైంది, అట్లా అనమాట సింపుల్గా. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా అసలు ఒక పాడ్ అనేది ఎలా తయారవ్వాలి ఏంది అంటే, ముందే టైం ఉంది కదా అందరికీ, నో ప్రాబ్లం. కెన్ ఐ ప్రొసీడ్? ప్రాబ్లమా? Yes, sir. Proceed. Yes, sir. ఓకే, Proceed. యాక్చువల్గా మనకి చూడండి, ఫస్ట్ ఇంటర్నల్గా లోపల చూడండి, మాస్టర్ నోడ్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి మనకి? మాస్టర్ నోడ్లో మర్చిపోయారా? మాస్టర్ నోడ్ అంటే మన భాష ఏంది దానికి? కంట్రోల్ ప్లేన్. మాస్టర్ నోడ్ అంటే ఏంది? కంట్రోల్ ప్లేన్. సో కంట్రోల్ ప్లేన్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి? కంట్రోల్ API server, scheduler, server control manager, API server, ఏపీఐ సర్వర్ వన్ కాంపోనెంట్, రెండు స్కెడ్యూలర్ మరొక కాంపోనెంట్, scheduler, తర్వాత SCD, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. హెచ్సిడి కాకుండా ఇంకేం లేదా? control manager, కంట్రోల్ మేనేజర్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కంట్రోలర్ మేనేజర్. ఎస్, ఓకే, కంట్రోలర్ మేనేజర్, రైట్. నాలుగోది ఏంటి? హెచ్సిడి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా, రైట్. యాక్చువల్గా ఏపీఐ సర్వర్ ఆథరైజేషన్ తీసుకోవాలి మనం. ఏదైనా సరే ఒక రిక్వెస్ట్ వస్తుందంటే, ఏడు ఇస్తున్నామంటే అది ఏపీఐ సర్వర్ తీసుకొని ఆథరైజేషన్ ఇస్తుంది. స్కెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఎక్కడ ఏ నోడ్లో పాడ్ క్రియేషన్ జరగాలి అనేది స్కెడ్యూలర్ అనమాట. ఏ నోడ్లో పాడ్ క్రియేషన్ జరగాలనే విషయాలు స్కెడ్యూలర్ చూసుకుంటాం. మీకు చాలా చాలా ముందు చెప్పేసాం కదా ఇదంతా. సో ఈ కంట్రోల్ మేనేజర్ హెచ్సిడి ఏంటి టోటల్గా? shows all information. We will maintain the entire information of the cluster. క్లస్టర్, అంతే.
ఇంటర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ అంతా HCDలో ఉంటుంది. అయితే కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తుందంటే వర్క్ చేసిద్ది, యాక్చువల్గా రంగంలోకి దిగి వర్క్ చేసేది కంట్రోల్ మేనేజరే. స్కెడ్యూలర్ ఏం చేస్తుంది? స్కెడ్యూలర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్ని పార్ట్స్ ఎక్కడ తయారవ్వాలి, ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ స్పేస్ లేదు, ఈ గొడవ అంతా చూసుకునేది. ఈ స్పేస్ గొడవ అంతా ఎవరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేది? HCD నుంచి. API సర్వర్ ఏం చేసిద్ది? అసలు మనం ఇచ్చిన రిక్వెస్ట్లు అవన్నీ మొత్తం వ్యాలిడేషను, అథరైజేషను మొత్తం ప్రొవైడ్ చేసిద్ది ఇది. ఎవరు? API సర్వర్. అంటే దీనికి ఒక వర్షన్ ఉంటుందా? తప్పకుండా దీనికి వర్షన్ ఉంటుంది. ఓకే ఓకే అంటే వర్క్ అంతా దీని ద్వారా జరగాల, ఆ వర్క్ అంతా దీని ద్వారానే జరగాల. అది వర్షన్స్ మనం మెయింటైన్ చేయాలన్నమాట. అంటే API వర్షన్, ఎస్ API వర్షన్ కూడా మనం, అంటే ఇక్కడ ఏదైతే API సర్వర్ని ఉపయోగిస్తున్నావు, అంటే కాంపోనెంట్ ఉపయోగిస్తున్నావో, ఏదైతే API సర్వర్ కాంపోనెంట్ని ఉపయోగిస్తున్నావో ఆ API సర్వర్ వర్షన్ ఎంతో, సేమ్ వర్షన్ని నువ్వు ఇక్కడ నువ్వు రాసే స్క్రిప్ట్లో కూడా ఉపయోగించాలి. ఓకే ఓకే ఇది వర్షన్ నెంబర్ 1 అయితే స్క్రిప్ట్లో కూడా వర్షన్ నెంబర్ 1 చెప్పాలి. అప్పుడు మాత్రమే మ్యాచింగ్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. లేకపోతే ఇక్కడ నువ్వు API సర్వర్ వర్షన్ ఏమో 3 వాడుతున్నావు, ఇక్కడేమో 1 వాడాము, మ్యాచింగ్ అవ్వదు. హూ ఆర్ యూ, వాట్ ఈస్ ద స్క్రిప్ట్ అంటది ఇది మళ్ళీ. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ వర్షన్ 1 ఉంటే అక్కడ 1 ఉండాలన్నమాట. 2 ఉంటే అక్కడ 2 అట్లా. దట్ మీన్స్ మనం ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు API వర్షనే మనం మెన్షన్ చేయాలా. విచ్ API ఐఎమ్ వర్కింగ్ రైట్ నౌ, ఇన్ విచ్ API ఐఎమ్ సెండింగ్ ఎ రిక్వెస్ట్. నేను ఏ APIకి రిక్వెస్ట్లు సెండ్ చేస్తున్నాను, నేను ఏ APIతో వర్క్ చేస్తున్నాను అనేది ముందుగానే చెప్పాలి ఎక్కడ స్క్రిప్ట్లో. అది యాక్చువల్గా ఇక మీకు ఇవన్నీ తెలుసు. కంట్రోల్ ప్లేన్ అంటే మాస్టర్ నోడ్ అంటే తెలుసు. ఇక వర్కర్ నోడ్స్ అంటే ఏం తెలుసు మీకు? వర్కర్ నోడ్స్లో ఎవరుంటారు? క్యూబులేట్. ఎవరు? క్యూప్రాక్సీ ఏం చేస్తుంది? నెట్వర్కింగ్ అని ప్రొవైడ్ చేస్తుంది. క్యూప్రాక్సీ, క్యూబులేట్ యాజ్ వెల్ యాజ్ డాకర్ సాఫ్ట్వేర్. అర్థమైందా? డాకర్ సాఫ్ట్వేర్, క్యూప్రాక్సీ, క్యూబులేట్. ఓకే, క్యూప్రాక్సీ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? క్యూప్రాక్సీ నెట్వర్క్ కనెక్షన్. క్యూబులేట్ ఏం చేస్తుంది? ఏమో మర్చిపోయాం సార్. అది మన చదువులు అట్లుంటాయి అనమాట. మనం మళ్ళీ జాబ్ కొట్టాలి, లక్షల ప్యాకేజీ రావాలా? కార్డ్ క్రియేట్ చేస్తుంది సార్. యాక్చువల్గా క్యూబ్ లెట్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది అంటే సింపుల్గా దానికి దీనికి కనెక్షన్, మాస్టర్ నోడ్కి దీనికి కనెక్షన్, అవునా కదా? దిస్ ఇస్ వాట్ క్యూబులెట్. అర్థమైందా? ఇంటర్నల్గా వీడు పని చేస్తూ ఉంటాడు మనకి. ఎవరోడు? క్యూబులెట్ అనే వ్యక్తి. దిస్ ఇస్ వాట్ మాస్టర్ నోడ్ అనుకుంటే ఆ మాస్టర్ నోడ్కి క్యూబులెట్ అనేవాడు, వర్కర్ నోడ్ అనుకుంటే ఆ వర్కర్ నోడ్ ఉన్న క్యూబులెట్ అనేవాడు ఏజెంట్ మాదిరిగా వీడికి మనకి పని చేస్తూ ఉంటాడు. మధ్యలో మీడియేటర్ అనమాట వీడు. మీడియేటర్ బిట్వీన్ దిస్ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్. అంటే ఈ విధంగా వర్క్ అంతా ఇతని సారథ్యంలో నడుస్తూ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. వీడికి ఏజెంట్, మీడియేటర్ అన్నట్టు. అట్లా. సరే ఓకే, అదంతా పక్కన పెడితే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక పాడ్ అనేది తయారు చేయడానికి స్క్రిప్ట్ ఎలా రాస్తారు? హౌ టు రైట్ ఎ స్క్రిప్ట్ టు క్రియేట్ ఎ పాడ్. ఒక పాడ్ని తయారు చేయడానికి స్క్రిప్ట్ ఎలా రాస్తాం మనం అంటే సింపుల్, వెరీ సింపుల్. ఇందాక చెప్పాను కదా, ఏంటది? API